హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి, ఈ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనకు డబ్బులు అనేవి ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయినట్టయితే దయచేసి కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాడ్సెన్స్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మనకు ఉండాల్సింది ఏంటి? మనకు ఒక క్రియేటివిటీ ఉండాలి, అలాగే మనకి మంచి ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ చాలా దృఢమైంది ఉండాలి. అలాగే మనం మంచిగా కంటెంట్ అనేది రాయగలగాలి. కంటెంట్ రాస్తేనే కదా జనాలు చూసేది. ఓకే, ఒకవేళ మీకు కంటెంట్ ఎలా రాయాలో తెలియాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దాని గురించి నేను ఒక వీడియో అనేది చేస్తుంటాను. ఓకే, ఆ తర్వాత మనం యాడ్సెన్స్కి అప్లై చేయాలి. యాడ్సెన్స్ అప్రూవ్డ్ వస్తే మనకి చాలా హ్యాపీ. యాడ్స్ అందులో డిస్ప్లే అవుతాయి కాబట్టి రెవెన్యూ అన్నది హై పొటెన్షియల్ తీసుకుంటాం. ఒకవేళ యాడ్సెన్స్ అప్రూవల్ రాకపోతే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మన యొక్క ఆనందం చెప్పలేం. యాడ్సెన్స్ యొక్క రెవెన్యూ ఎలా ఉంటుందంటే మంత్లీ మనం 1 lakh ద్వారా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సింపుల్గా డైలీ ఒక 1 hour వర్క్ చేసినట్టు అయితే చాలు, మనకి మంత్లీ వచ్చేసి 1 lakh ద్వారా మనకి రెవెన్యూ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు నచ్చినట్టుగా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు యాడ్సెన్స్ ఎర్నింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మనకి యాడ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, మనకి యాడ్స్ యొక్క రెవెన్యూ హెవీ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. అసలు మనం ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి. ఓకే, అసలు ఈ గూగుల్ యాడ్సెన్స్కి మనం ఎలా అప్లై చేయాలి. ఓకే, సో దానికోసం మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ యాడ్సెన్స్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో యాడ్సెన్స్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, ఫస్ట్ లింక్ని. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఇక్కడ చూడండి, వి వాల్యూ యువర్ కంటెంట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాడు కదా. ఓకే, సో కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి 2 million పీపుల్ హ్యావ్ చూజన్ యాడ్సెన్స్ హియర్. వై ఎందుకు చూస్ చేసుకున్నారంటే యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో వెబ్సైట్ నుంచి మనం రెవెన్యూ తీసుకుంటాం, సేవ్ టైం, మంచి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఎంత మనం ఎస్టిమేట్గా ఎర్న్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ చూడండి. సీ హౌ మచ్ యూ కుడ్ ఎర్న్ ఫ్రమ్ యాడ్సెన్స్ అని చూపిస్తున్నాడు ఇక్కడ. రీజన్ అన్నది ఇక్కడ మన సౌత్. ఓకే, ఇవన్నీ పట్టించుకోకండి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీ. ఓకే, ఏ కేటగిరీ చూస్ చేసుకొని మన వెబ్సైట్లో పెట్టినట్టు అవుతే ఆ కేటగిరీ బేస్ మీద రెవెన్యూ మనం ఎంత జనరేట్ చేయొచ్చు అన్నది చూడండి. ఇక్కడ చూడండి మంత్లీ మనకి 50,000 వ్యూస్ వస్తే $58. దేనికి? కేటగిరీ న్యూస్ తీసుకుంటే. ఓకే, నేను ఇక్కడ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పెట్టాను, క్యాల్కులేట్. ఇక్కడ చూడండి $1,362 వస్తుంది ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే. ఓకే, అండ్ ఇక్కడ వేరే ఇంకా ఫినాన్స్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత ఉంది, $12,000 ఉంది ఫినాన్స్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరే తీసుకుందాం. ఇప్పుడు ఇంటర్నెట్ జాబ్స్, ఒకసారి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ చూద్దాం. $5,466 వస్తుంది. ఓకే, అండ్ ఇంకా చూద్దాం, ఇంకా వేరే ఇంకేమన్నా. ఓకే, ఇక్కడ పీపుల్ అండ్ సొసైటీ క్యాలిక్యులేట్ చూడండి, $1,752 ఉంది పీపుల్ అండ్ సొసైటీకి. ఓకే, దెన్ గో ఫర్ ట్రావెల్, క్యాలిక్యులేట్ $3,114. ఇట్స్ అన్ ఎస్టిమేటెడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా గ్యారంటీడ్ అని కాదు, ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అని, ఇవన్నీ బేస్డ్ ఆన్ కేటగిరీ బేస్ మీద మనకు వస్తున్నాయి. ఓకే, సో దీన్ని బట్టి మనం మన వెబ్సైట్లో ఆ కేటగిరీ చూస్ చేసుకొని మనం పోస్ట్ అనేది చేసిన కొద్దీ సో దానికి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే అవ్వడం వల్ల సో మనకి అంత రెవెన్యూ అన్నది జనరేట్ చేసుకుంటామని చెప్పేసి మనకి యాడ్సెన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, యాడ్సెన్స్ నుంచి మనకి రెవెన్యూ అన్నది ఈ విధంగా ఉంటుందన్నమాట. గైస్, మనం కరెక్ట్గా బ్లాగింగ్ చేసినట్టు అయితే మనం మంత్లీ చెప్పలేనంత అమౌంట్ అన్నది ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, బట్ వన్ థింగ్, యాడ్సెన్స్కి ఒక పాలసీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆ పాలసీస్ అనేవి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి, వాటి యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ మనం పాటిస్తేనే మనకు ఆ డబ్బులు అనేవి లభిస్తాయి. ఓకే, ఒకసారి సిస్టమ్ ఆన్ చేసి మనం బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో రాసే ప్రతి ఒక్క ఆర్టికల్ ఒరిజినల్ అయి ఉండాలి. ఎటువంటి కాపీరైటెడ్ కంటెంట్ అనేది మనం పెట్టకూడదు. కాపీరైటెడ్ కంటెంట్ మనం పెట్టినప్పుడల్లా మనకి కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఒరిజినల్ కంటెంట్ పెడతామో అప్పుడు మనకి గూగుల్ టాప్లో తీసుకొస్తుంది. దీనికోసం మనం గంటలు కూర్చోవాల్సిన పని లేదు, జస్ట్ ఒక ½ hour కూర్చుంటే చాలు. ఇట్స్ వెరీ సింపుల్.
మరి హాఫ్ అన్ అవర్లో కంటెంట్ ఎలా రాయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఆన్లైన్లో కొన్ని సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ మీరు విజిట్ అయినట్టు అవుతాయి. అక్కడ మీరు మాట్లాడుతున్న కొద్దీ అక్కడ మీరు మాట్లాడేది తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఆర్ ఎల్స్ ఇంగ్లీష్, ఏదైనా సరే అక్కడ కంటెంట్ అన్నది టైపింగ్ అన్నది అవుతుందన్నమాట. ఓకే, సో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని ఒక వర్డ్ డాక్యుమెంట్లో వేసుకొని ఆ తర్వాత హెడ్డింగ్ కానీ H1 H2 H3 అలా ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఒక వీడియోకి కూడా ఒక మంచి కంటెంట్ రాసుకొని ఆ తర్వాత ప్రిపేర్ అయిన కంటెంట్ ఏదైతే ఉందో వీడియో రూపంలో చెప్పడం కానీ ప్రిపేర్ చేయడం కానీ చేసినట్టు అయితే మీకు ఒక మంచి వీడియో కూడా అవుతుంది. ఇప్పుడు మీ వీడియో కానీ లేదా మీ కంటెంట్ కానీ గూగుల్లో టాప్లో కనిపించాలన్నా, యూట్యూబ్లో టాప్లో ఎవరికైనా సజెస్ట్ అవ్వాలన్నా మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ వీడియోస్ కానీ మీ పోస్ట్కి కానీ ఒక మంచి SEO అన్నది చేయాల్సి ఉంటుంది. SEO చేస్తేనే అది టాప్లోకి వస్తుంది. అదే మీ వెబ్సైట్ని డిజైన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ చేస్తేనే మనకి గూగుల్లో టాప్లో అనేవి ర్యాంక్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, జనాలు సెర్చ్ చేసే కొద్దీ మీ యొక్క కంటెంట్ బాగున్నట్టు అవుతే ఆటోమేటిక్గా గూగుల్లే మీ యొక్క పోస్ట్ని గూగుల్లో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది. అలాగే యూట్యూబ్లో వీడియో కూడా. ఓకే, జనాలు ఎప్పుడైతే మీ వీడియోని లైక్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు షేర్ చేయడం ద్వారా యూట్యూబ్ అనుకుంటుంది ఈ వీడియోలో చాలా మంచి కంటెంట్ ఉందని, సో దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మన వీడియో టాప్లోకి ర్యాంక్ అవుతుందో, ఎప్పుడైతే మన కంటెంట్ గూగుల్లో టాప్లో ర్యాంక్ అవుతుందో, సో అప్పుడు మనకి రెవెన్యూ అన్నది చాలా ఎక్కువగా రావడం అన్నది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎవ్రీ మంత్ శాలరీ వచ్చిన విధంగా మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం మంచి కంటెంట్ మంచి వీడియోస్ పెట్టిన తర్వాత అవి గూగుల్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ మనం వర్క్ చేయకపోయినా సరే మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎలా అంటారా, మీరు చేసిన కంటెంట్ కానీ వీడియోస్ కానీ ఎప్పుడూ ర్యాంక్ అవుతూనే ఉంటాయి. మన దేశంలో ఎక్కడి నుంచో ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. చూసినప్పుడల్లా మన వెబ్సైట్ కానీ వీడియో కానీ యాడ్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా మనకి రెవెన్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ అంటూ ఉండదు, అమౌంట్ అన్నది అప్ అండ్ డౌన్స్ అన్నది అవుతూ ఉంటుంది. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తాను. మీరు ఎవరైనా బ్లాగింగ్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫ్రీ ఆఫ్ కోర్స్ జాయిన్ అవ్వండి, ఫ్రీగా బ్లాగింగ్ కోర్స్ అని నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ అజిత్ అని ఉంది కదా, అజిత్ పక్కకి .com అని టైప్ చేయండి, సెర్చ్ పైన క్లిక్ చేయండి. అక్కడ అజిత్.com అన్నది వేరే వాళ్ళు తీసేసుకున్నారు, సో అందుకే మనకు అక్కడ బ్రోకర్ సర్వీస్ ఫీజ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ది అజిత్.com అయితే ఉంది, ది అజిత్.com తీసుకుంటారా? అజిత్.com అజిత్స్ అని ఉంది అది. ది అజిత్.com తీసుకుంది. అజిత్స్ అంటే చాలా మంది అన్నట్టు అయిపోతుంది మళ్ళీ. ది అజిత్ తీసుకుంటా అంటే తీసుకోండి, మీ పేరుతో ఉండిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ రైట్ సైడ్లో ఈ గోడాడీ గైడ్స్ అని ఉంది కదా, ఒకటి వచ్చింది పాపప్, అది క్లోజ్ చేయండి. అక్కడ ది అజిత్.com దగ్గర ప్లస్ ఉంది కదా, ఇక్కడ కార్డ్ సింబల్ చూపిస్తుంది 399 పక్కకి, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. బైట్. సో ఇక్కడ చూడండి ది అజిత్.com సెలెక్ట్ అయింది, బట్ 2 ఇయర్స్కి సెలెక్ట్ అయింది కదా, ఆ 2 ఇయర్స్ పైన క్లిక్ చేసి మీరు 1 ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లుక్స్ గుడ్ కీప్ గోయింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి కింద ఫుల్ డొమైన్ ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దాని కింద నో థ్యాంక్స్ అని ఉంది కదా ఒక ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. కిందకి రండి, నో థ్యాంక్స్ అక్కడ క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి కొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం. అక్కడ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నో థ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్లో మీకు కంటిన్యూ టు కార్ట్ కనిపిస్తుంది కదా,
కంటిన్యూ టు కార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి మళ్ళీ 2 years అన్నది సెలెక్ట్ అయింది. దాని మీద ట్యాప్ చేసి 1 year సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ ఐఎమ్ రెడీ టు పే అని ఉంది కదా కింద ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. కింద ఉంది. ఎస్. ఓకే, సో ఇందులో మీరు కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి మొత్తం. స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ పెట్టారో లేదో. ఈమెయిల్ ఐడి అంటే మన జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో అది. అజిత్ కేకేనేనా స్పెల్లింగ్ కరెక్టేనా? ఓకే. యూజర్ నేమ్ పైన క్లిక్ చేయండి. సో అక్కడ ఆ మెయిల్ ఐడి మొత్తం తీసేసి మీ పేరు రాసుకోండి, పూర్తి పేరు రాయండి. అక్కడ ఇక్కడ యూజర్ నేమ్ మీ పూర్తి పేరు రాయండి, ఈమెయిల్ ఐడి రాయొద్దు, ఓన్లీ మీ పూర్తి పేరు రాయండి, కలిపి రాయండి, ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు. కనకరాజన్ రాయండి, అజిత్. ఓకే, డన్. ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ అన్నది మీరు పెట్టుకోండి. పాస్వర్డ్లో ఖచ్చితంగా ఒక క్యాప్స్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్స్ ఉండాలి, కొన్ని నెంబర్ ఉండాలి, అలాగే ఏదైనా సింబల్ ఉండాలి, డాలర్ సింబల్ కానీ ఏదైనా ఒక సింబల్ పెట్టుకోవాలి. మీరు రాసుకునేవి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే ప్రతి ఒక్కటి ఒక నోట్బుక్లో రాసుకోండి. ఓకే, అది రాసుకోండి. డన్. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్పేస్ ఏమి ఇవ్వకూడదు సార్, అంటే పేరు సపరేట్గా కనిపించకుండా కనకరాజ్ వేరే పేరు పెట్టుకోండి, నో వరీస్. ఓన్లీ అజిత్ అని ఇవ్వకండి, ఎందుకంటే చాలా సింపుల్ కదా ఉంటుంది నేమ్, కాబట్టి చాలామంది పెట్టేస్తారు అలా. సంథింగ్ ఏదైనా యాడ్ చేయండి, లేకపోతే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచే నేమ్ ఉంటుంది కదా, సంథింగ్ ది అజిత్ పెడతారా? ఓకే, డన్. దెన్ క్రియేట్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ అనేది రాయండి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు పెట్టాను అదే రాయాలా? అదే రాయండి. ది అజిత్ అనే రాసుకుంటాను సార్. ఓకే, ది అజిత్ అని రాయండి, నో వరీస్. అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అడ్రస్ ఏది ఇచ్చినా పర్వాలేదు, కరెక్ట్ ఇవ్వాలని ఏం లేదు మనకు అక్కడ. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ. డన్. ఇంకా మిగతా రెండు అవసరం లేదు, వదిలేయండి. కింద నోటిఫై దగ్గర టిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. వెయిట్ ఏ సెకండ్. కొంచెం మీ దగ్గర మీరు ఎలా పేమెంట్ చేస్తారు, డెబిట్ కార్డా, ఫోన్పే చేస్తారా? దెన్ క్లిక్ ఆన్ యూపీఐ. సేవ్ పేమెంట్ మెథడ్. స్క్రోల్ డౌన్. కంప్లీట్ పర్చేస్ పైన క్లిక్ చేయండి.
సో లెఫ్ట్ సైడ్లో మీకు కింద యూపీఐ అని కనిపిస్తుంది ఆప్షన్ ఒకటి. లెఫ్ట్ సైడ్ సార్ కనిపిస్తుంది సార్. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి అక్కడ. ఓకే, సో అక్కడ పైన యూపీఐ వ్యాలెట్ అడ్రస్ ఇస్తా అంటే యూపీఐ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తా అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయొచ్చు. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. నౌ స్కాన్ అండ్ పే ఇట్. $486.54 సార్. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ కింద మనకి ప్రింట్ రిసిప్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఎస్ సార్. దానిపైన క్లిక్ చేయండి. వెయిట్ ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. పైన మీ జీమెయిల్ లాగిన్ చేయండి. వన్ సెకండ్. ఇక్కడ మనకి గోల్డ్ ఐడి యువర్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఈజ్ ఇన్సైడ్ వచ్చింది. ఓకే, ఆ ఈమెయిల్ క్లిక్ చేయండి ఒకసారి. ఫైన్, ఒకసారి బ్యాక్ రండి మళ్ళీ. అలా కాదు, ఇక్కడ ఇప్పుడు ఇంకో మెయిల్ వచ్చింది కదా, అది క్లిక్ చేయండి. ఇది ఇంపార్టెంట్. కిందకి స్క్రోల్ చేయండి, వెరిఫై ఈమెయిల్ నవ్ అని ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయండి అది. ఓకే, ఇక్కడ వ్యూ మై డొమైన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, మీ డొమైన్ కనిపిస్తుంది చూసారా, theajit.com. హలో. యా, అజిత్ ఓపెన్ చేసావా? ఓకే, ఫైన్. సో అక్కడ సి ప్యానల్ లింక్ అని చూసావా కింద? సి ప్యానల్ లింక్ కింద సి ప్యానల్ లింక్ ఉందా, అది క్లిక్ చేయు. ప్రొసీడ్. రైట్, ఇప్పుడు నీ మెయిల్కి వెళ్ళు. ఓకే, అది క్లిక్ చేయు. మెయిల్ క్లిక్ చేయాలా ఇది సార్? అది క్లిక్ చేయి. ఓకే, ఇప్పుడు మెయిల్కి వెళ్ళు. మెయిల్లో పాస్వర్డ్ ఉంటుంది చూడు దీనికి. ఓకే ఇదే సార్. పాస్వర్డ్ అది కాపీ చేసుకొని లాగిన్ చేయు. సార్ ఫైన్. ఇక్కడ ఆల్ డన్ డిస్మిస్ అని ఉంది కదా, డిస్మిస్ దిస్ అని ఎక్కడ సార్? సెంటర్లో ఉంది చూడండి, ఆల్ డన్ డిస్మిస్ దిస్ అని ఉంది. కింద కొంచెం కింద, అక్కడ రైట్, అక్కడ అది క్లిక్ చేయండి. ఓకే, పైన రైట్ సైడ్ టాప్లో డిస్మిస్ క్లిక్ చేయండి. ఓకే, ఎస్ సార్. ఒకసారి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. सर ఒక్క నిమిషం సార్. ఓకే என்ன கிளாஸ் நடக்குது, யார் சத்தம் போடாதீங்க. அதோ சாத்திருங்க சார். సారీ సార్. యస్, ఓకే. స్క్రోల్ డౌన్ చేయండి కిందకి. ఫైల్ మేనేజర్ అని ఉంటుంది, కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది చూసారా, ఎస్ సార్. అది క్లిక్ చేయండి. ఓకే, కిందకి స్క్రోల్ చేస్తే మీకు గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, పబ్లిక్ HTML అని. ఆ గ్లోబ్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో సెట్టింగ్స్ అని కనిపిస్తుందా, టాప్లో సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఓకే తను ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, ఫైన్. సేవ్ క్లిక్ చేయండి, జస్ట్ సేవ్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో టాప్లో సి ప్యానల్ కనిపిస్తుందా, సిపి అని ఉంది చూడండి పైన టాప్లో, లెఫ్ట్ సైడ్లో సిపి అని చూడండి, ఫైల్ మేనేజర్, సిపి ఫైల్ మేనేజర్ అని ఉంది పైన. ఓకే, మీ జీమెయిల్ పక్కకి ఒక ట్యాబ్ ఉంది కదా, జీమెయిల్ బిసైడ్ ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్లోకి రండి.
అక్కడ అక్కడ ఇది కాదు, జీమెయిల్ పక్కకి రైట్ సైడ్లో, రైట్ ఆ ట్యాబ్లోకి రండి. సో కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి ఇంకొంచెం, ఇంకొద్దిగా రైట్ ఇక్కడ ఇక్కడికి స్టే చేయండి. మీకు సెలెక్ట్ పిహెచ్పి వర్షన్ అని కనిపిస్తుంది చూడండి పైన, సెలెక్ట్ పిహెచ్పి వర్షన్, అది క్లిక్ చేయండి. ఓకే ఫైన్, నో వరీస్. బ్యాక్ టు ద ప్రీవియస్ పేజ్ క్లిక్ చేయండి. మళ్ళీ లాగిన్ చేయండి. పాస్వర్డ్ జీమెయిల్ దగ్గర కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. లాగిన్. సో మళ్ళీ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. వెయిట్ ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళండి. రైట్ పైన మీకు చూడండి వర్డ్ ప్రెస్ మేనేజర్ బై సాఫ్ట్క్లాస్ అని చూడండి, కింద దాంట్లో రైట్ అక్కడ ఎస్ అది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు కింద చూడండి మీ వెబ్సైట్ పేరు కనిపిస్తుంది కదా, దాని పక్కకి WP అని ఒకటి ఉంది చూడండి బాక్స్లో, ఆ WP అన్నది తీసేయండి. ఎందుకంటే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మళ్ళీ సపరేట్గా ఫైల్ మేనేజర్లో WP అని ఒక ఫోల్డర్లో మీ వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అలా ఇన్స్టాల్ అవ్వకూడదు కాబట్టి ఆ WP అనేది మనం తీసేస్తున్నాం ఇక్కడ. సో కిందకి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. వెయిట్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి యూజర్ నేమ్ అడ్మిన్ ఉంది కదా, మీ దగ్గర వాయిస్ కొద్దిగా ఎక్కువ వస్తుందండి, నేను వాయిస్ చూడండి ఒకసారి. ఓకే సార్ చెప్పండి. సో ఇప్పుడు అడ్మిన్ కింద అడ్మిన్ పాస్వర్డ్ అని చూసారా? అవును సార్. అక్కడ ఆ PAS అన్నది అది తీసేసేయండి, మొత్తం తీసేయండి అది. అక్కడ మీరు వెబ్సైట్ లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. అక్కడ కొత్త క్రియేట్ చేసుకోవాలి సార్? కొత్త క్రియేట్ చేసుకోండి, లేకపోతే గూడాడికి ఏదైతే పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ అయినా సరే మీరు అక్కడ పెట్టండి. వన్ సెకండ్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మీకు రైట్ సైడ్లో హైడ్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి, హైడ్ పైన క్లిక్ చేయండి. ఓకే రైట్ ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఓకే ఇక్కడ అడ్మిన్ ఈమెయిల్ అని ఉంది చూసారా కింద? అవును సార్. ఆ అడ్మిన్ ఈమెయిల్ అది మొత్తం తీసేసేయండి, మీ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. పర్సనల్ మెయిల్ ఐడి సార్? పర్సనల్ మెయిల్ ఐడి. ఓకే కిందకి స్క్రోల్ డౌన్ చేయండి టోటల్గా. రైట్ ఇక్కడ చూడండి ఈమెయిల్ ఇన్స్టాలేషన్ ఉంది కదా, అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ టు అక్కడ సేమ్ మెయిల్ ఐడి ఇందాక అక్కడ ఎంటర్ చేశారు కదా, అదే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇప్పుడు పైన ఇన్స్టాల్ ఉంది కదా, దానిపైన ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఓకే ఇప్పుడు మీకు అక్కడ అడ్మినిస్ట్రేటర్ URL అని ఒకటి ఉంది చూడండి, ఆ URL పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెంటర్లో ఉన్నాయి, ఇందాక వచ్చారు కదా అక్కడికి రండి, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఓకే సో ఇప్పుడు మీకు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? ఓకే. సో మీకు రైట్ సైడ్లో డిస్మిస్ అని కనిపిస్తుంది చూడండి టాప్లో, అది డిస్మిస్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే అండ్ కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే బై డిఫాల్ట్ మీకు రీసెంట్ కామెంట్స్ అని ఒకటి వచ్చింది చూసారా, రీసెంట్ కామెంట్స్. సో దాని కింద కొద్దిగా తీసుకొస్తే మీకు అక్కడ స్పామ్ అని కనిపిస్తుంది చూడండి, స్పామ్, దాన్ని ట్యాప్ చేయండి. ఓకే రైట్ ఇప్పుడు మీరు కొన్ని సెట్టింగ్స్ వేసుకోవాలి. ఇది వన్ టైం సెట్టింగ్ ఉంటుంది వెబ్సైట్కి. ఓకే ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ ఏమైనా రాసుకుంటా అంటే రాసుకోవచ్చు, నో వరీస్. ఓకే సో మనకి లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ అని ఉంది, సెట్టింగ్స్ పైకి ఒకసారి మౌస్ తీసుకెళ్ళండి.
యా షూర్. అలాగే బుక్లో మీ వెబ్సైట్ లాగిన్ అవ్వడానికి పెట్టుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా రాసుకున్నారా? ఓకే ఫైన్ రాసుకున్నాం. ఫైన్. సో లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ పైకి తీసుకెళ్ళండి మౌస్ ఒకసారి. లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ ఉంచండి. లెఫ్ట్ సైడ్ కిందకి రండి. సెట్టింగ్స్ పైకి వెళ్తే జనరల్ ఉందా, జనరల్ క్లిక్ చేయండి. జనరల్లోనే ఉన్నారు. మీకు పైన సైట్ టైటిల్ కనిపిస్తుందా? సైట్ టైటిల్ అని అవును సార్. అక్కడ మై బ్లాగ్ అని రాస్తుంది. ఆ మై బ్లాగ్ అని తీసేసి మీ వెబ్సైట్ పేరు రాయండి. అక్కడ www అని రాకుండా .com అని రాయకుండా ది అజిత్ అని ఉంది కదా, ది అజిత్ అనేది అక్కడ రాయండి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ లైన్ మొత్తం తీసేయండి. ఓకే, ఈ ట్యాగ్ లైన్ దగ్గర ఏంటంటే మీ వెబ్సైట్కి మీరు ఒక స్లోగన్ కానీ ఏదైనా పెట్టుకుంటారు కదా, ఏదైనా ఉంటే మీరు అక్కడ ట్యాగ్ లైన్లో రాయండి. ఓకే. ది అజిత్ ప్రొఫెషనల్ అని పెడతారా, డిజిటల్ మార్కెటర్ అని పెడతారా, సంథింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్ అని పెడతారా, యువర్ విష్. డన్. సో కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ డౌన్ చేసి సేవ్ చేయండి. ఇంకేం పర్లేదు సార్. సేవ్ చేంజెస్, ఇంకేం చేంజెస్ లేదు. సేవ్ చేంజెస్ చేయండి. ఓకే. నౌ లెఫ్ట్ సైడ్లో జనరల్ కింద రైటింగ్స్ ఉంది చూసారా, రైటింగ్స్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో రైటింగ్స్. ఎస్, రైటింగ్స్. ఓకే. నౌ ఇప్పుడు ఇక్కడ మనకి అప్డేట్ సర్వీసెస్ ఉందా కింద? ఎస్ సార్. అక్కడ మీరు రైట్ సైడ్లో చూడండి, అప్డేట్ సర్వీసెస్ అని ఇంకొకటి ఉంది రైట్ సైడ్లో. అదే టెక్స్ట్కి రైట్ సైడ్లో ఉంది. అక్కడ ఇక్కడ కింద అదే లైన్లో అప్డేట్ సర్వీస్ లైన్లోనే రైట్ సైడ్లో అప్డేట్ సర్వీస్ ఉందా, దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ మౌస్ తోటి రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. ఆ న్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. స్క్రోల్ డౌన్. ఇంకా రైట్ ఇక్కడ ఉన్న లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాపీ చేసుకోండి. ఇది సార్. లింక్స్ అన్ని కాపీ చేయండి. ఓకే, ఇందాక ట్యాబ్లోకి రండి మళ్ళీ. ఇప్పుడు అక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సేవ్ చేంజెస్. ఓకే, నౌ లెఫ్ట్ సైడ్లో రీడింగ్స్ ఆప్షన్. రీడింగ్లో ఏం చేంజెస్ లేదు. ఓకే, నౌ గో ఫర్ డిస్కషన్. ఓకే. ఒక్క నిమిషం సార్, రాసుకుంటాను. ఓకే. డిస్కషన్. ఇప్పుడు డిస్కషన్లో మీకు మీ మౌస్ ఎక్కడైతే పెట్టారో అక్కడే బిఫోర్ ఏ కామెంట్స్ అపియర్స్ అని ఉందా? కింద అక్కడ అది టిక్ చేయండి. ఆ బాక్స్ టిక్ చేయండి. అక్కడ కామెంట్స్ మస్ట్ బి మాన్యువల్లీ అప్రూవ్డ్. అది ఎందుకు మనం టిక్ చేస్తామంటే ఎవరైనా కామెంట్స్ చేశారనుకోండి, కొంతమంది డిఫరెంట్గా గలీజ్గా ఇట్లా చేస్తారు కామెంట్స్. సో ఏమంటే ఈ కామెంట్స్ చేస్తే మన వెబ్సైట్లో కనిపించొద్దు కదా విజిటర్స్కి. సో ఎవరైనా కామెంట్ చేస్తే ఫస్ట్ మనం చదవాలి, మనకు ఓకే అనిపిస్తేనే ఆ కామెంట్ని అప్రూవ్ చేయాలి. సో అందుకే ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేస్తాం ఇక్కడ. ఓకే సార్. ఓకేనా? నాకు కిందకు వచ్చేసి సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ టోటల్లీ, సేవ్ చేంజెస్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో పర్మాలింక్ క్లిక్ చేయండి. పర్మాలింక్ మీడియా చేంజెస్ ఏం లేదు, పర్మాలింక్ క్లిక్ చేయండి.
ఓకే ఇది సార్. చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్మాలింక్లో మనం ఇక్కడ పోస్ట్ నేమ్ కనిపిస్తుందా, పోస్ట్ నేమ్, ఓకే. ఆ పోస్ట్ నేమ్ పైన ట్యాప్ చేయండి. ఒక్క నిమిషం సార్. యా, పోస్ట్ నేమ్ సార్. పోస్ట్ నేమ్ పైన ట్యాప్ చేయండి. నో. డన్. కిందకు వచ్చేసి సేవ్ చేంజెస్ చేయండి ఇంకా. పోస్ట్ నేమ్ ఓకే. ఓకే, మీ టైటిల్ పేరు తర్వాత changes. ఫోకస్ కీవర్డ్ వస్తుంది అనమాట. ఓకే. సేవ్ Save చేంజెస్, changes. ఎస్ సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లాస్ట్ ప్రైవసీ. ప్రైవసీ. సో ఇక్కడ మనకు సెంటర్లో యూజ్ దిస్ పేజ్ అని కనిపిస్తుంది చూడండి. వాయిస్ యూజ్ దిస్ పేజ్ క్లిక్ చేయండి. చెప్పండి సార్. యూజ్ దిస్ పేజ్ సెంటర్లో ఉంది చూడండి, ప్రైవసీ పాలసీ దగ్గర. రైట్, కింద 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 ఇంకా కింద, రైట్, అది క్లిక్ చేయండి. అది డన్, అప్డేటెడ్. సో మనం ఇప్పుడు టోటల్గా సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ట్యాబ్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ పేరు అక్కడ టైప్ చేయండి. theajit.com అని టైప్ చేయండి. ఫస్ట్ తీసుకోవాలి సార్. పైన పైన టాప్లో యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడ టైప్ చేయండి. ఎస్, అక్కడ theajit.com అని టైప్ చేయండి. ఎంటర్. ఎస్ సార్. ఓకే. మార్కెట్. యా, సో ఇప్పుడు మీకు ఈ సైట్ వచ్చేసింది. ఫైన్. వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ ప్యాటర్న్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో దానికోసం ఏం చేస్తామంటే ప్రీవియస్ వర్డ్ప్రెస్ ట్యాబ్ ఉంది కదా మీది, అందులోకి వెళ్ళండి. ప్రైవసీ సెటప్ చేశారు కదా, అందులోకి. ఓకే, సో మన వర్డ్ప్రెస్ మొత్తం ఎలా రన్ అవుతుందంటే ప్లగిన్స్ బేస్ మీద రన్ అవుతుంది. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్లో మీకు ప్లగిన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి పైన, రైట్ సైడ్. అక్కడ కిందకి రండి ఇంకా అక్కడ దాని మీద యాడ్ న్యూ చూడండి, రైట్ సైడ్లో యాడ్ న్యూ, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ కనిపిస్తుందా? క్లాసిక్ ఎడిటర్ ఫస్ట్ వన్, దాని పక్కకి ఇన్స్టాల్ నౌ కనిపిస్తుంది చూడండి, అది క్లిక్ చేయండి. యాక్టివేట్, క్లిక్ ఆన్ యాక్టివేట్. ఓకే సార్. సో నేను ఒక్కొక్క ప్లగిన్ చెప్తుంటాను, ప్లగిన్ నేమ్ రాసుకోండి, యాక్టివేట్ చేస్తూ రండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, మళ్ళీ పైన టాప్లో యాడ్ న్యూ అని కనిపిస్తుంది చూసారా? ఓకే, యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి సర్చ్ ప్లగిన్స్ అని ఉంది ఒకటి ఆప్షన్ టాప్లో. ఎస్, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ కాంటాక్ట్ అని రాయండి, కాంటాక్ట్ స్పేస్ ఫామ్ అని రాయండి, స్పేస్ ఇచ్చి ఫామ్ అని రాయండి. స్పేస్ ఫామ్, FORM, ఫామ్. రైట్, చూడండి కాంటాక్ట్ ఫామ్ 7 అని చెప్పేసి మీకు ఒకటి ప్లగిన్ వచ్చింది, కాంటాక్ట్ ఫామ్ 7. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి ఆ ప్లగిన్కి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. కిందకి స్క్రోల్ చేయండి, యాక్టివిటీ క్లిక్ చేయకండి, ఇప్పుడే కిందకి స్క్రోల్ చేయండి స్లోగా. వెయిట్, ఇక్కడ ఆగండి. కిందకి రండి, ఇక్కడ ఆగండి. కాంటాక్ట్ ఫామ్ 7 డేటాబేస్ యాడ్ ఆన్ CFDB7 ఇది రాసుకోండి. ఓకే. ఎక్కడ సార్ ఈ ప్లగిన్? కాంటాక్ట్ ఫామ్ 7 ఓకే డేటాబేస్ యాడ్ ఆన్ CFDB7. ఓకే. ఓకేనా? ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్, కొంచెం మెల్లిగా స్క్రోల్ చేయండి కిందకి, ఇంకొంచెం.
ఇంకొద్దిగా ఆగండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో రీడైరెక్షన్ ఫర్ కాంటాక్ట్ ఫామ్ 7 అది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ నౌ. ఓకే, సో ఇప్పుడు మొత్తం పైకి వెళ్ళండి. టోటల్గా కాంటాక్ట్ ఫామ్ 7 అని టైప్ చేశారు చూసారా రైట్ సైడ్లో, అది మొత్తం తీసేయండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏమని టైప్ చేస్తారంటే ఇన్సర్ట్ INSERT ఇన్సర్ట్ స్పేస్ హెడర్. రైట్, అంతే. ఆగండి, మనకు ప్లగిన్ వచ్చేసింది ఆల్రెడీ. మీకు ఫస్ట్ ప్లగిన్ వచ్చింది చూడండి, ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్ బై WP బిగినర్ అని వచ్చింది చూసారా. అవును సార్. ఆ ప్లగిన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ హెడర్ అని రైట్ సైడ్లో సెర్చ్ చేస్తారు కదా, అది మొత్తం తీసేయండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అక్కడ ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. వెయిట్ వచ్చేసింది ఇక్కడ, వద్దు, నో వరీస్, తీసేయండి అది. చూడండి ఇక్కడ సెకండ్లో 4th వన్ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ ఇన్స్టాల్ చేయండి ఆ ప్లగ్ఇన్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. యా, ఎలిమెంటర్ అన్నది టోటల్ ఒక వెబ్సైట్ని డిజైన్ చేసే ప్లగ్ఇన్ ఇది. ఓకే, సో అందుకే అది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. సో అలాగే నెట్ ఏమైనా స్లో ఉంటే కూడా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకే. సింగిల్ వెబ్సైట్ ఏదైనా డిజైన్ చేయాలంటే సో ప్రజెంట్ యూజ్ చేసే ప్లగ్ఇన్స్ ఎలిమెంటర్ ఇలా చాలా ఉంటాయి. ఓకేనా, ఎలిమెంటర్ ఒకటి, WP పేజ్ బేకరీ అలా ఉంటాయి. ఓకే సార్. మళ్ళీ సర్చ్ ప్లగిన్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఎలిమెంటర్ అని టైప్ చేయండి, స్పేస్ హెడర్ అంతే. ఇంకా మీకు ఫస్ట్ వన్ వచ్చింది చూసారా, ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ అని, అవును సార్, అది ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ప్లగ్ఇన్స్ అని ఉంది చూసారా, ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అని లెఫ్ట్ సైడ్లో, అవును సార్, అది ట్యాప్ చేయండి. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఏవేవైతే మనం ఇన్స్టాల్ చేసామో అవన్నీ లెఫ్ట్ సైడ్లో ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ని క్లిక్ చేయండి. అది అయిపోయింది, ఫస్ట్ వన్ అయిపోయింది, డియాక్టివేట్ అని చూపిస్తుంది. సో అది అన్టిక్ చేయండి, ఫస్ట్ వన్ అన్టిక్ చేయండి, సెకండ్ వన్ అన్టిక్ చేయండి. సార్ క్లాసిక్ ఎడిటర్ డియాక్టివేట్ అని ఉంది. అదే డియాక్టివేట్ వద్దు, అది అన్టిక్ చేసేయండి. ఫస్ట్ వన్ కూడా అన్టిక్ చేయండి, ఇప్పుడు ఏమొద్దు. ఫస్ట్ వన్ ఓకే. థర్డ్ వన్ నుంచి టిక్ చేయండి. థర్డ్ వన్ కాంటాక్ట్ ఫామ్స్ CFDB ఎలిమెంటర్ హెడర్, హలోడోలి వద్దు. నెక్స్ట్ ఇన్సర్ట్ హెడర్, అది క్లిక్ చేయండి. రీడైరెక్షన్ క్లిక్ చేయండి. అండ్ కింద చూడండి బల్క్ యాక్షన్స్ అని ఉందా, అది క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ యాక్టివేట్. రైట్ సైడ్ అప్లై ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ప్లగ్ఇన్స్ అన్నీ మీకు యాక్టివేట్ అయిపోయాయి. రైట్, ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు అపిరెన్స్ అని కనిపిస్తుందా, ప్లగ్ఇన్స్ పైన లెఫ్ట్ సైడ్లో అక్కడ థీమ్స్ అని కనిపిస్తుందా రైట్ సైడ్లో, ఆ థీమ్స్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ ఆన్ యాడ్ న్యూ. పైన యాడ్ న్యూ కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్లో సర్చ్ థీమ్స్ అని కనిపిస్తుందా? ఎస్ సార్. బాక్స్, ఎంటీ బాక్స్. అక్కడ హలో HELLO హలో స్పేస్ ఎస్ సార్. ఎలిమెంటర్ అని టైప్ చేయండి. ఫస్ట్ థీమ్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్, అదే ఇన్స్టాల్ ఉందిగా, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ యాక్టివేట్. అండ్ ఒకసారి మీరు పైన ట్యాబ్లో మీ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశారు కదా, ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇప్పుడు మీ వెబ్సైట్ ఇలా ఉంది కదా, అవును సార్. ఒకసారి రీలోడ్ చేయండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీ వెబ్సైట్ ఎంటీగా మారిపోయింది. సో ఇక్కడ మీ వెబ్సైట్కి ఏమేమి రావాలనుకుంటున్నారు, ఏమేమి ఆప్షన్స్ మీరు పెడదామనుకుంటున్నారు. ఓకే, సో అవి ఒకసారి మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే. అండ్ ఒకసారి మళ్ళీ మీ వెబ్సైట్కి వెళ్ళండి. ఇంతకుముందు థీమ్స్ ఇన్స్టాల్ చేసాం కదా, అక్కడికి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ వరకు థీమ్స్ అయిపోయాయి అండ్ ప్లగిన్స్ అనేవి అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి క్లాస్ ఏముంటుందంటే మనకి వెబ్సైట్ డిజైనింగ్ అన్నది చేయాలి. ఓకే, సో వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే మీరు మీ వెబ్సైట్లో ఏ కేటగిరీస్ మీద పెడదాం అనుకుంటున్నారు అన్నది మీరు ఒక ఫైనల్ డెసిషన్కి రావాలి. ఓకే. ఓకే, సో మీరు మీ దాంట్లో ఏ కేటగిరీస్ పెడదాం అనుకుంటున్నారో ఓ ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాత సో అప్పుడు మీరు వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేయగలుగుతారు. ఓకేనా? ప్లగ్ఇన్స్ అండ్ ఏమైంది సార్? ఇప్పుడు మనం ప్లగిన్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేసాము, అలాగే థీమ్ అన్నది ఇన్స్టాలేషన్ చేసాము, నెక్స్ట్ వర్డ్ప్రెస్ అన్నది ఇన్స్టాలేషన్ చేసాము. ఓకే, సో సైట్ అనేది లాగిన్ ప్యాటర్న్ సెటప్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్ ఏముంటుందంటే మనం వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి. వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మీ వెబ్సైట్లో ఏ కేటగిరీస్ పెడదాం అనుకుంటున్నారు. ఓకే, సో అవి మీరు ఒక బుక్లో కానీ రాసి పెట్టుకోవాలి. ఓకే సార్. ఓకే, అండ్ అలాగే మీరు పెట్టుకున్న తర్వాత అంటే మీరు సర్వీస్ సెక్టర్ రన్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లాగా రన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బ్లాగింగ్ అందరు ఆర్టికల్స్ రాస్తారు కదా, సో అలా ఆర్టికల్స్ ఏమైనా రాద్దాం అనుకుంటున్నారా. సో దీని గురించి మీరు ఒక క్లారిటీ అన్నది ఇవ్వాలి. అండ్ మీరు రాసే ఆర్టికల్స్ మీ ఓన్ లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్ ఏదైతే ఆ ఓన్ లాంగ్వేజ్లో రాస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ మీది తమిళ్, సంథింగ్ కన్నడ, ఏదంటే మీ లాంగ్వేజ్. సో తమిళ్. ఓకే, సో ఇప్పుడు తమిళ్ అయితే మీరు తమిళ్లో రాద్దాం అనుకుంటే తమిళ్లో రాయొచ్చు మీరు కంటెంట్. ఓకే, లేదు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, మీ ఇష్టం. అంటే బ్లాగింగ్ చేస్తా అంటే లైక్ అన్ ఆర్టికల్స్. లేదు ఆర్టికల్స్ ఏమి రాయను, జస్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ షో కేస్ టైప్ ఏమైనా పోర్ట్ఫోలియో చేసుకుంటా అంటే పోర్ట్ఫోలియో చేయొచ్చు. లేదా డిజిటల్ మార్కెటింగ్ లాగా సర్వీస్ లాగా ఏమైనా సైట్ రన్ చేసుకోవాలనుకుంటే సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఈ సైట్స్ మీరు బ్లాగింగా, ఏజెన్సీయా, లేకపోతే పోర్ట్ఫోలియోనా, ఈ మూడిట్లో ఒకటి ఫైనల్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఫైనల్ అయినప్పుడు దాంట్లో మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు కేటగిరీస్, ఇవి మీరు ఒక బుక్లో రాసుకోండి. ఓకే, బ్లాగింగ్, ఏజెన్సీ అండ్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే చెప్పండి. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే షోకేస్. ఏజెన్సీ అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నట్టుగా కొన్ని సైట్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఏజెన్సీ టైప్. బ్లాగింగ్ అంటే మీరు ఆర్టికల్స్ రాయడం, అవి ఆర్టికల్స్ న్యూస్ కావచ్చు, లేకపోతే మూవీ రివ్యూస్ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఏమైనా ఎడ్యుకేషన్ ట్యుటోరియల్సే కావచ్చు. ఓకే, సో ఈ బేస్ మీద కూడా మీరు బ్లాగింగ్లో చేసుకోవచ్చు. ఇది ఒకటి ఫైనలైజ్ అవ్వాలి. నేను ఇవాళ మీకు మెయిల్కి ఒకటి యాక్సెస్ పంపిస్తాను. ఓకే, సో అందులో మీకు 2 పెయిడ్ ప్లగిన్స్ పంపిస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. వన్ ఈజ్ ఎలిమెంటర్ ప్రో. ఎలిమెంటర్ అన్నది $50 ఉంటుంది. సో అది నేను మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను అన్నాను కదా, సో అది మీకు మెయిల్లో డ్రైవ్లో వస్తుంది, గూగుల్ డ్రైవ్లో వస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే WP రాకెట్ అని ఒక ప్లగిన్ ఉంటుంది. సో అది కూడా $60 ఉంటుంది, అది కూడా మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 ప్లగిన్స్ మీకు మెయిల్కి గూగుల్ డ్రైవ్లోకి వస్తాయి. ఓకేనా? సో ఈ 2 ప్లగిన్స్ మనము నెక్స్ట్ క్లాస్లో, ఐ మీన్ మండే, రేపు క్లాస్ ఉండదు సండే. ఓకే, మండే రోజు ఈ 2 ప్లగిన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను ఐదర్ ఏజెన్సీ, పోర్ట్ఫోలియో, బ్లాగింగ్.
ఈ మూడిట్లో ఏ డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసి అంటే మీరు ఫిక్స్ అయిన దాన్ని బట్టి మనం వెబ్సైట్ని డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఫైన్. సీ యూ. బస్ సార్. ఫైన్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు మీరు మెన్యూస్ క్రియేట్ చేశారు కదా, సారీ కేటగిరీస్ క్రియేట్ చేశారు. అవును సార్. ఓకే, సో ఇప్పుడు మనం మెన్యూస్ క్రియేట్ చేయాలి. మెన్యూస్ కోసం మీకు లెఫ్ట్ సైడ్లో అపిరెన్స్ ఆప్షన్ ఉంది చూసారా? ఎస్ సార్. సో అపిరెన్స్కి వెళ్తే మనకి ఇక్కడ మెన్యూస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ సార్. సో మెన్యూస్ పైన మనం ట్యాప్ చేయాలి. ఓకే. ఇక్కడ మనం మెన్యూ 1 అని చెప్పేసి టైప్ చేయాలి. ఫస్ట్ మెన్యూకి ఒక నేమ్ ఇవ్వాలి మనం. ఓకే, సో నేను మెన్యూకి ఒక నేమ్ ఇస్తాను. దిస్ ఈజ్ వన్ టైమ్ సెటప్. ఓకే, ఈ మెన్యూ ఎక్కడ కనిపించాలనుకుంటున్నాను నేను? హెడర్ సెక్షన్లో కనిపించాలి. హెడర్ అంటే ఎక్కడ అంటే మనకి పైన టాప్లో ఎస్ సార్. ఇక్కడ ఈ పార్ట్లో మనకి కనిపించాలి. ఓకే. సో అందుకని హెడర్ పెట్టి ఇక్కడ క్రియేట్ మెన్యూ అని క్లిక్ చేశాను. ఓకే. సో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మెన్యూస్ మీరు కొన్ని కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ కేటగిరీస్ ఇక్కడ కేటగిరీస్లో ఉంటాయి చూసారా? ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్, ఎస్ సార్. దీన్ని ఇక్కడ ట్యాప్ చేయగానే మనకి వ్యూ ఆల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే. ఈ వ్యూ ఆల్ని మనం ట్యాప్ చేయాలి. సో మీరు క్రియేట్ చేసిన కేటగిరీస్ అన్ని ఇక్కడ వస్తాయి. టెక్ న్యూస్, వాలీబాల్. ఓకే. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఆల్, దెన్ క్లిక్ ఆన్ యాడ్ టు మెన్యూ. ఓకే. సో ఇక్కడ మనకి కేటగిరీస్ అని వచ్చాయి, బట్ హోమ్ అని ఒకటి రావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మీ వెబ్సైట్ హోమ్ పేజ్ యూఆర్ఎల్ కాపీ చేసుకుంటాము. క్లిక్ ఆన్ కాపీ. ఓకే, దెన్ గో ఫర్ కస్టమ్ లింక్. ఇక్కడ ఏంటి అంటే ఆ కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను నేను. ఇక్కడ హోమ్ అని టైప్ చేయండి. ఓకే. నేను క్లిక్ ఆన్ యాడ్ టు మెన్యూ. ఈ హోమ్ ఇక్కడ కిందకు వచ్చింది, మనకి టాప్లోకి రావాలి. సో దీని ఇలా పట్టుకొని డ్రాగ్ చేసి పైకి వెళ్తే ఇక్కడ టాప్లోకి వస్తుంది హోమ్ అని. ఓకే. దెన్ క్లిక్ ఆన్ సేవ్ మెన్యూ. ఓకే, ఇప్పుడు నాకు మెన్యూ సేవ్ అయింది. ఒకసారి మీ వెబ్సైట్ రీలోడ్ చేసి చూద్దాం. ఓకే సార్. సో మీకు ఇక్కడ మెన్యూ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు లోగో ఉండాలి. మీరు ఒక లోగో అన్నది డిజైన్ చేసుకోండి. ఓకే, ది అజిత్ అని. సో లోగో ఎక్కడ డిజైన్ చేసుకుంటారు అంటే జనరల్గా సో గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ క్యాన్వా అని టైప్ చేయండి. క్యాన్వా. ఓకే, సైట్ పేరు వెబ్సైట్ పేరు వచ్చేసి మనం క్యాన్వా అని చెప్పాలి. ఓకే. ఓకే సార్. సో ఈ క్యాన్వాకి విజిట్ అవ్వండి. ఓకే, సో క్యాన్వాలో మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. సైన్ ఇన్ విత్ జీమెయిల్. ఓకేనా? ఓకే. జీమెయిల్తో చేయగానే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి కస్టమైజ్ అని సైజ్ అని ఉందా? ఈ కస్టమైజ్ సైజ్ క్లిక్ చేసి మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. ఓకే, సో సైజ్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ 90 తీసుకుందాం. 90 అండ్ హైట్ ఒక 90 పెడదాం. సో క్రియేట్ న్యూ డిజైన్. ఈ సైజ్ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ కొంచెం మరీ పెద్దగా వచ్చేసింది 90 అంటే కూడా. ఓకే, సో వీలైనంత చిన్నగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇక్కడ లోగో ఉంది, దిస్ ఈజ్ లోగో. ఓకే, నేను ఇక్కడ సేవ్ ఇమేజ్ కొట్టాను. సో ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ సెక్షన్. సో ఇది డౌన్లోడ్ చేశాను నేను ఇక్కడ. సో షో ఇన్ ఫోల్డర్. సో ఈ లోగో సైజ్ ఎంత ఉందో క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సైజ్ విడ్త్ 88, హైట్ 88 పిక్సెల్స్. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ దట్ సైజ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ రీసైజ్ ఇది పెయిడ్ అనమాట. రీసైజ్ చేసుకోవాలంటే పెయిడ్ అంటుంది. ఓకే, సో నీట్ వరీ మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి కస్టమైజ్ సైజ్. మీకు ఫోటోషాప్ వస్తుందా? ఫైన్. ఓకే, క్రియేట్ న్యూ డిజైన్. ఓకే, సో ఇక్కడ మనకి సైజ్ ఇందులో ఎక్కువనే వస్తుంది. ఫైన్. ఇక్కడ మీరు ఏమైనా డిజైన్ చేసుకోవాలి, ఏదైనా పెట్టాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఓకే, మీకు నచ్చిన బొమ్మ, ఈ బొమ్మ కావాలి. ఇప్పుడు ఈ బొమ్మ మీద క్లిక్ చేసాను, ఇక్కడ నాకు ఈ బొమ్మ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఈ మనిషిని క్లిక్ చేశాను, ఈ మనిషి వచ్చాడు ఇక్కడికి. ఓకే, నేను ఇది క్లిక్ చేశాను. ఓకే, మళ్ళీ వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ ఉంటుంది కదా కీబోర్డ్లో, ఆ డిలీట్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. చూసారా? ఓకే. సో టెక్స్ట్ ఏమైనా రాయాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాట్ ఆఫ్ టెక్స్ట్ అని కనిపిస్తాయి ఆప్షన్స్. సో ఇక్కడ యాడ్ హెడ్డింగ్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. ఈ హెడ్డింగ్ తీసుకెళ్ళి ఇక్కడ వేసేసి దీని సైజ్ మీరు ఎంత పెంచితే అంత పొడవుగా అవుతుంది అనమాట. చూసారా? చూడండి ఎలా అంటే అలా మారుతూ ఉంటుంది. ఓకే, సో ఈ సైట్ని యూజ్ చేసి డిజైన్ చేసుకోండి మీరు ఏదైనా లోగో. ఓకే, క్యాన్వా.com. ఓకే, ఫైన్.
సో వీఆర్ మూవింగ్ హియర్. ఇక్కడ మెన్యూ సెక్షన్ అయిపోయింది, ఇక్కడ లోగో సెక్షన్ మెన్యూ సెక్షన్ కావాలి. ఓకే, బట్ మెన్యూలో ఇలా కనిపించకూడదు, మనకు వేరే ప్యాటర్న్లో కనిపించాలి. అంటే ఒక పేజ్ని డిజైన్ చేస్తున్నాం కదా హోమ్ పేజ్ మొత్తాన్ని. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ పేజ్ తీసుకొని అందులో డిజైన్ చేయాలి. బట్ దానికన్నా ముందు ఈ హెడర్ సెక్షన్ని ఆ హోమ్ పేజ్లో పెట్టడానికి హెడర్ సెక్షన్ని సెటప్ చేసి పెట్టాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్లో అపిరెన్స్లో ఆప్షన్లో మీ ఇక్కడ కింద ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ ఉంది కదా, ఈ ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. సో మీకు అప్పుడు ఇలా ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ పైన యాడ్ న్యూ ఉంది కదా, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. సో ఐఎమ్ వర్డ్ ప్రెస్ ఇది అడుగుతుంది, బిగినర్ ఎక్స్పర్ట్ ఒకటి బిగినర్ ఇచ్చేయండి. ఐఎమ్ బిల్డర్ వెబ్సైట్ మై సెల్ఫ్ అని పెట్టేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏం ఇవ్వకండి, క్లిక్ ఆన్ స్కిప్. సో ఇది మనం డిజైన్ చేసేది హెడర్ సెక్షన్ కదా. సో హెడర్ 1 అని పెట్టాను. టైప్ ఆఫ్ టెంప్లెట్స్ దగ్గర క్లిక్ చేసి హెడర్ అని పెట్టాలి. ఓకే, టైప్ ఆఫ్ టెంప్లెట్ హెడర్. డిస్ప్లే ఆన్ ఉంది కదా, ఎంటైర్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం వెబ్సైట్ మొత్తంలో ఈ హెడర్ అనేది కనిపించాలి అని. ఓకే, నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక సెటప్ చేసాం. ఇప్పుడు ఎడిటింగ్ మోడ్లోకి వెళ్దాం. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, క్లిక్ ఆన్ విత్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ సైడ్లో మీకు ఓన్లీ ఎంటీ బాక్స్, ఒక ప్లస్, ఒక ఫోల్డర్ సింబల్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎలిమెంటర్లో మనం ఏం డిజైన్ చేయాలన్నా ఈ ప్లస్ సింబల్ తోటే డిజైన్ చేస్తాం. ఓకే, ఈ ప్లస్ అనేది ఏంటంటే సెక్షన్స్, ఎన్ని డబ్బాలు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ సైట్లో ఇక్కడ 3 ఉన్నాయి కాలమ్స్, ఇక్కడ 3 కాలమ్స్ రావాలా, ఇక్కడ ఓన్లీ ఇంకేమన్నా సింగిల్ కాలం లాగా కావాలా, ఇక్కడ ఓన్లీ సింగిల్ కాలం, ఇది ఒక సింగిల్ కాలం. ఓకే, సో సింగిల్ పెట్టాలా, ఇది ఒక సింగిల్ కాలం, ఇది ఒక సింగిల్ కాలం. ఓకే, సో అలా పెట్టాలంటే సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ ఆన్ ప్లస్. ఫస్ట్ హెడర్ సెక్షన్ కదా డిజైన్ చేసేది మనం. సో అందుకని హెడర్ కోసం ప్లస్ క్లిక్ చేసి ఒక లోగో కనిపించాలి, రైట్ సైడ్లో మీకు మెన్యూ కనిపించాలి. ఓకే, సో దానికోసం 2 తీసుకోండి, 2 బాక్సెస్. ఇక 2 బాక్సెస్ వచ్చాయి ఇప్పుడు. ఓకే, సో లోగో ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ ఒక లైన్, దీనికి మౌస్ తీసుకెళ్ళగానే ఇలా ప్లస్ లాగా మారిపోతుంది. ఓకే, సో దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా చిన్నగా చేయండి. ఓకే, సో ఇది లోగో యొక్క సైజ్ కోసం చిన్నగా పెట్టాం. ఇక్కడ అంతా మెన్యూ రావాలి. ఓకే, సో దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ లోగో కదా, లోగో అంటే ఏంటి ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్ అన్న తీసుకెళ్ళి నేను ఇక్కడ ఈ బాక్స్ ఉంది ప్లస్ బాక్స్, ఆ ప్లస్ బాక్స్లో తీసుకెళ్ళి నేను డ్రాప్ చేస్తున్నా. ఓకే, సో ప్లస్ బాక్స్లో తీసుకెళ్ళేసరికి డ్రాప్ చేసేసరికి ఇలా అయిపోయింది. సో ఇప్పుడు మీరు లోగో డిజైన్ చేసి పెట్టుకున్నట్టు అవుతే అది ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్ ఇమేజ్ అని ఉందా. అవును సార్. ఈ చూస్ ఇమేజ్ పైన మనం ట్యాప్ చేస్తే అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తుంది. అప్పుడు సెలెక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేయాలి. ఆ ఇమేజ్ ఎక్కడుందో మీరు చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇమేజ్ మన ఏడిఎం కన్సల్టింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసా, క్లిక్ ఆన్ ఓపెన్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ కోసం. ఓకే, నేను క్లిక్ ఆన్ ఇన్సర్ట్ మీడియా, చూడండి మన లోగో వచ్చేసింది ఇక్కడ. ఫైన్. సో ఇక్కడ మనకి ఏం రావాలి, మెన్యూ రావాలి. మెన్యూ రావాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ అని ఉంది కదా బటన్ సెంటర్లో, ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ యాజ్ యూజువల్ ఇలా అవుతుంది. ఇక్కడ సర్చ్ విడ్జెట్స్ దగ్గర టైప్ ఆన్ మెన్యూ, MENU. ఓకే, నేను మెన్యూ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నావిగేషన్ మెన్యూ అని కనిపిస్తుంది చూసారా ఈ ఆప్షన్లో. దీన్ని క్యాచ్ చేసి ఇక్కడ ప్లస్ పైన తీసుకెళ్ళి డ్రాప్ చేయండి. ఓకే, చూడండి మనం ఆల్రెడీ ఆ మెన్యూ ఇక్కడ వచ్చింది. ఓకే, సో దీనికి ఏంటంటే ఈ స్టైల్లోకి వెళ్ళండి, స్టైల్లోకి వెళ్ళేసి ఏమైనా చేంజెస్ ప్యాడింగ్ ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, అడ్వాన్స్లో కూడా వెళ్ళి ఏమన్నా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు మీరు ఇక్కడ. చూడండి మోషన్ పొజిషన్స్ ఉంది, పొజిషన్స్ క్లిక్ చేయండి. ఏమైనా విత్ సైజ్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కంటెంట్లోకి వెళ్ళాం, కంటెంట్లో మెన్యూకి వచ్చాం. ఓకే, డిఫాల్ట్. ఓకే, లేఅవుట్లోకి రండి. లేఅవుట్లోకి వస్తే ఇక్కడ చూడండి ఇది సెంటర్లో ఉండాలా, రైట్ సైడ్లో ఉండాలా, జస్టిఫై చేసుకోవాలా అంటుంది. ఓకే, సో ఈ మెన్యూ మనకి ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్లో రావాలంటే రైట్, సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుంది. ఓకే, నౌ క్లిక్ ఆన్ అప్డేట్. ఓకే, సో ఇది అప్డేట్ అయింది కానీ మనకి ఇక్కడ హోమ్ పేజ్లో చూపించదు. ఎందుకు చూపించట్లేదంటే మనం జస్ట్ ఎలిమెంటర్ అనేది ఒక ఎలిమెంటర్కి సంబంధించిన దాంట్లోనే డిజైన్ చేసాం. ఇది ఒక పేజ్కి మనం అటాచ్ చేయాలి.
ఓకే సార్. సో దీనికోసం ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ దిస్ అండ్ ఎగ్జిట్ టు డాష్ బోర్డ్. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ అపిరెన్స్లోకి వెళ్తే ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫుటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి మళ్ళీ. ఓకే. సో మీరు ఇంతకుముందు చేసినప్పుడు ఇప్పుడు ఏంది హెడర్ 1 అని వచ్చింది ఒకటి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలంటే హెడర్ 1 దగ్గర ఒక షార్ట్ కోడ్ ఉంది చూసారా, ఎస్ సార్. ఈ షార్ట్ కోడ్ని కాపీ చేసుకోండి. ఓకే. నేను ఇది కాపీ చేసుకున్నా. గో ఫర్ పేజెస్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఓకే. సో మీ హోమ్ పేజ్ పేరు హోమ్ అని రాస్తున్నాను. ఓకే. రైట్ సైడ్లో మీకు టెంప్లెట్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా, అవును సార్. టెంప్లెట్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ ఫుల్ విడ్త్ ఉంది కదా, ఎలిమెంటరీ ఫుల్ విడ్త్ క్లిక్ చేసి పబ్లిష్ చేయండి. ఓకే. దెన్ ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటరీ క్లిక్ చేయాలి. ఓకే. See, it is little bit confused, but no need to worry about that. You have to practice. Is there any kind of doubts? Let us know. Okay. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయండి, చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగొచ్చు, ఎందుకంటే డిజైనింగ్ అనేది ఒక రోజులో అయితే రాదు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. బట్ వినండి, ఓకేనా? ఓకే. రైట్. సో మన ఇక్కడ మనకు పైన మెన్యూ వచ్చేసిందా? ఎస్ సార్. సో ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఈ సెంటర్ పార్ట్లో మనం ఏం యాడ్ చేద్దాం? సో ఇలా ఒక స్లైడర్ పెడదామా, ఇలా ఏమైనా పోస్టులు పెడదామా, ఇలా అనుకుంటే. సో దానికోసం ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పోస్టులు పెట్టాలి అంటే మీరు ఆర్టికల్స్ రాస్తారు కదా, ఆ పోస్టులు కనిపించాలంటే ఇక పోస్టులు అనే ఆప్షన్ ఉందా? అవును సార్. సో ఈ పోస్టులు అనేది తీసుకెళ్ళి ఇక్కడ డ్రాప్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసి మీకు 3 rows కావాలా, 1 rowలో కనిపించాలా అని అడుగుతుంది. సో 3 అంటే 3 సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకే, ఇక్కడ ఈ ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, దీన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ పోస్టులు కనిపించాలి, ఇక్కడ పోస్టులు కనిపించి ఇక్కడ పోస్టులు కానీ సపరేట్ కేటగిరీ పోస్టులు ఇక్కడ కనిపించాలి. ఓకే. సో దానికోసం ఏం చేద్దామంటే గో ఫర్ పోస్ట్ అండ్ ఈ ప్లస్ సింబల్లో నేను డ్రాప్ చేశాను. ఓకే. సో చూడండి, నాకు ఇక్కడ మీ దాంట్లో ఏం పోస్ట్ లేవు కాబట్టి సో ఇలా చూపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ అనే ఆప్షన్ దగ్గర క్లాసిక్ ఉంది కదా, అవును సార్. క్లాసిక్ని క్లిక్ చేసి కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కార్డు సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్న దగ్గర మీరు 1 పెట్టండి. ఓకే, ఓకే. 1 అండ్ పోస్ట్ పర్ పేజ్ దగ్గర ఏం చేస్తారంటే జస్ట్ 4 పెట్టండి ఇక్కడ. ఫైన్. అండ్ ఇక్కడ కింద చూడండి డేట్ కామెంట్స్ అని ఉంది, ఇక్కడ డేట్ కామెంట్స్ కనిపించాలా అని అడుగుతుంది. డేట్ కామెంట్స్ అవసరం లేదు, కనిపించొద్దని డిలీట్ చేసేయండి. ఓకే. సో డేట్ కామెంట్స్ అనేవి మనం ఇక్కడ రిమూవ్ చేసాం. ఇక్కడ ఎక్సెప్ట్ అని ఉంది కదా, సో ఈ ఎక్సెప్ట్ అనేది కూడా నో పెట్టేసేయండి. అప్పుడు మనకి మన పోస్ట్ టైటిల్ మీరు డిజైన్ చేసుకున్న ఇమేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ కిందకు వస్తే మనకి చూడండి క్వైరీ అని ఉందా, ఎస్ సార్. క్వైరీని ట్యాప్ చేయండి. క్వైరీని టాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంక్లూడ్ బై ఉంది చూసారా, ఇంక్లూడ్ బై దీని మీద ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే టర్మ్ అని వస్తుంది. ఎస్ సార్. టర్మ్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి టర్మ్ సెర్చ్ ఉంది. మీరు ఏదైతే కేటగిరీ పెట్టుకున్నారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గాసిప్స్ చూడండి, కేటగిరీ గాసిప్స్ వచ్చిందా? ఎస్ సార్. ఈ కేటగిరీ గాసిప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ మీరు ఈ గాసిప్లో ఏమైనా ఆర్టికల్ పబ్లిష్ చేస్తే ఆ ఆర్టికల్స్ అనేవి ఇక్కడ పబ్లిష్ అవుతాయి. ఓకే. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ కూడా పోస్టులు అనేది తీసుకొచ్చి డ్రాగ్ చేయండి, సేమ్ ప్యాటర్న్ చేయాలి. ఓకే. మళ్ళీ ఇక్కడ పోస్టులు వేసాను నేను, సేమ్ థింగ్. సో ఇక్కడ క్లాసిక్ తీసి కార్డు పెట్టాను, 3 తీసి 1 పెట్టాను, ఇక్కడ 6 ఉంటే 4 పెట్టాను, ఇక్కడ ఎక్సెప్ట్ అనేది తీసేసాను, ఇక్కడ ఈ డేట్ కామెంట్ ఏదో తీసేసాను. ఓకే, మళ్ళీ క్వైరీకి వచ్చాను, క్వైరీలో ఇంక్లూడ్ బై దగ్గరికి వచ్చాను, ప్లస్ సింబల్ క్లిక్ చేశాను, టర్మ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కేటగిరీకి వచ్చాను, కేటగిరీలో వచ్చేసి నేను ఇక్కడ రివ్యూ సెలెక్ట్ చేస్తాను. రివ్యూ కేటగిరీ రివ్యూస్ వచ్చింది. సో కేటగిరీ రివ్యూస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, దెన్ ఇక్కడ అప్డేట్ మళ్ళీ. ఓకే, సో ఇది అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మీ దాంట్లో ఇంకా మీరు ఏం కనిపించాలనుకుంటున్నారు, ఏవి రావాలనుకుంటున్నారు? టెక్ న్యూస్, వాలీబాల్. ఓకే, టెక్ న్యూస్, వాలీబాల్ ఇంకే ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఓకే సార్. సో ఇక్కడ మనకి ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. సో మనకి యాక్చువల్లీ డిజైనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంది ఇది మనకు అంత తేలికైతే అయిపోదు. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. ఓకే సార్. ఓకేనా?
సో ఇక్కడ హోమ్ పేజ్లో 3 కేటగిరీస్ అయ్యాయి. ఇంకా 3 కేటగిరీస్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనకి 3 వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తే బాగుండు. మరి దగ్గరికి అయిపోయింది మెన్యూకి. ఇక్కడ కూడా కొద్దిగా మరీ దగ్గరికి అయిపోయింది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఈ డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ స్పేస్ అని ఉంటుంది చూడండి, స్పేసర్. ఎస్ సార్. సో దీన్ని వేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఏదైనా ఒక ప్లస్ సింబల్ తీసుకోవాలి. ఎనీ యాక్షన్ వీ హ్యావ్ టు డూ, ఏదైనా ఒకటి ఇక్కడ లేయర్ లాగా బాక్సెస్ ఉండాలి. ఒక ప్లస్ తీసుకున్నా, సో స్పేసర్ ఉంది కదా, స్పేసర్ తీసుకెళ్ళి ఇందులో వేసా. ఓకే. దీనిలా ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకొని నేను పైన టాప్లో వేసాను. ఓకే, సో ఇక్కడ నాకు కొద్దిగా స్పేస్ వచ్చింది. ఇంకా స్పేస్ ఇంకా పెంచాలి అనుకుంటే ఇది ఉంది కదా విడుతుంది, దీనిలా మీరు ఇంక్రీజ్ చేస్తే మీకు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది చూడండి స్పేస్, మీకు ఎంత స్పేస్ లాగా కావాలంటే అంత స్పేస్ లాగా చేయొచ్చు. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్టికల్స్ కింద కూడా కొద్దిగా స్పేస్ కావాలనుకుంటే మళ్ళీ సేమ్ బటన్ ప్లస్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, మళ్ళీ స్పేస్ ఉంది కదా, స్పేస్ అది తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఈ సెంటర్లో వేసేయండి. ఓకే, సెంటర్లో క్లిక్ చేస్తే ఇక్కడ స్పేసర్ వస్తుంది. మీకు ఎంత డివైడ్ కావాలంటే అంత డివైడ్ మీరు చేసుకోవచ్చు. దెన్ అప్డేట్. ఓకే, ఓకే సార్. సో మనకి ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇమేజ్ బాక్స్ ఇలా కనిపించాలంటే ఇది పెట్టవచ్చు. ఇమేజ్ బాక్స్ ఒకటి డ్రాగ్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. ఓకే, బట్ ఇది ఆర్టికల్ లాగా కాదు, స్టేబుల్గా సింగిల్ వేలా ఉంటుంది. ఓకే, సో మీది బ్లాగింగ్ స్టైల్ కాబట్టి టోటల్గా నన్ను అడిగితే ఏంటంటే ఇక్కడ మొత్తం ఇవే ప్యాటర్న్లో ఒక 9 కేటగిరీస్ ఉంటాయి. 9 కేటగిరీస్ ఇలా పెట్టేసుకోండి, సరిపోతుంది. హోమ్ పేజ్లో ఇక్కడ స్టార్టింగ్లో ఒక స్లైడ్ పెట్టుకుంటే బెటర్. ఓకే, సో దానికోసం ఒక ఇక్కడ ప్లస్ పెట్టేసి ఒక సింగిల్ తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న స్లైడ్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు, స్లైడ్ చూపిస్తాను. ఓకే, సో కింద స్క్రోల్ చేద్దాం, మనకి స్లైడ్ ఎక్కడ ఉందో చూద్దాం. స్లైడింగ్ ఇక చూడండి, ఈ టైప్ ఆఫ్ స్లైడ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇది ఇక్కడ స్లైడ్ వేస్తా చూడండి, ఇది చూడండి ఎలా ఉందో స్లైడ్. 2, 3 ఇలా స్లైడ్ కావాలంటే ఈ స్లైడ్ ఏం చేంజ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్లో స్లైడ్ 1 హెడ్డింగ్, స్లైడ్ 2 స్లైడ్, ఈ స్లైడ్ 3 కదా, స్లైడ్ 3 ఇప్పుడు చేసా చూడండి. ఇక మనం ఇమేజ్ పెట్టాలంటే ఇక్కడ చూజ్ ఇమేజ్ పెట్టచ్చు. ఈ ప్లేస్లో టెక్స్ట్ ఏమైనా రాయాలంటే ఇక్కడ కంటెంట్ ఉంది చూసారా, దాని పక్కకి కంటెంట్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు దానికి సంబంధించిన కంటెంట్ మీరు రాయొచ్చు. స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నారని కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. హైట్ ఎంత ఉండాలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లోజ్ అండ్ మోర్ ప్లస్ అండ్ ఇంకేమన్నా ఉన్నాయి చూద్దాం. అంటే సార్ హలో వరల్డ్ ఉంది కదా, అవును, ఇట్స్ ఎ పోస్ట్. ఆ పోస్ట్ని డిలీట్ చేయాలంటే అట్లా సార్? ఇట్స్ వెరీ సింపుల్. సో మీరు ఒకసారి మీ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత గో ఫర్ డాష్బోర్డ్లోకి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో పోస్ట్ అని కనిపిస్తుంది చూసారా, ఎస్ సార్. ఈ పోస్ట్లోకి వెళ్తే ఆల్ పోస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్ పోస్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి హలో వరల్డ్. ఇప్పుడు ఈ పోస్ట్ మీకు వద్దు, సో అప్పుడు ట్రాష్ అని చూసారా, ట్రాష్ పైన క్లిక్ చేయండి, వెళ్ళిపోయింది, ట్రాష్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఉండకూడదు, పర్మనెంట్గా దీన్ని తీసేయాలి అనుకుంటే పోస్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటీ ట్రాష్ అని ఉందా, ఈ ఎంటీ ట్రాష్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో అది పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. ఎంటీ ట్రాష్లో కాకుండా వర్త్ ట్రాష్లో ఉంటే మనం మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇట్స్ అన్ ఎంటీ పోస్ట్ కాబట్టి. సో నేను అక్కడ అప్డేట్ చేశాను, సో ఇప్పుడు రీలోడ్ చేశాను చూడండి, అది వెళ్ళిపోతుంది. చూసారా, సో ఇప్పుడు అది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఓకే, అండ్ ఇంకా యూ హ్యావ్ టు సీ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. వీడియో ప్లేలిస్ట్ పెట్టచ్చు, డొనేషన్స్, ఐకాన్ లిస్ట్. ఓకే, సో హ్యావ్ సీ దట్ ఐకాన్ లిస్ట్ ఇలా. ఓకే, సో డిలీట్ మీకు కావాలంటే పెట్టచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు. ఓకే, అండ్ స్టిల్ ఇమేజ్ గ్యాలరీ, toggles, HTML sidebar, singles, slow content, పోస్ట్ నావిగేషన్, ఇవన్నీ మనకి పోస్ట్ డిజైనింగ్ ఉంటుంది. ఓకే, సపరేట్ ఒక సింగిల్ పేజ్ ఎలా కనిపించాలి అనుకున్నది కూడా మనం డిజైన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి. ఓకే, మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ వేయాలి, ఇలా వేసి మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇది కాంటాక్ట్ ఫామ్, నేమ్, ఈమెయిల్. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసి వాళ్ళకి సెండ్ అని కొడితే మనకి వస్తుందన్నమాట డేటా. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏమేమి కావాలి ఇక్కడ డిసైడ్ చేసుకోండి ఇవాళ.
ఓకే ఇక్కడ ఈ 3 రోస్లో ఏం కావాలి, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు, కింద ఇంకేం పెడదాం అనుకుంటున్నారు. మెన్యూలో ఉన్న దాని గురించే కదా సార్ మన న్యూస్ రాయాల్సింది అక్కడ. ఎస్, ఇక్కడ ఆల్రెడీ మెన్యూలో ఏదైతే ఉందో అదే రాస్తాం మనం. అయితే ఓకే, సో ఆ బేస్ మీద మీరు ఇక్కడ పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్కి సైట్ తీసుకోండి ఇది. ఓకే ఓకే, సో ఇక్కడ స్లైడ్, ఇక్కడ స్టిక్కరింగ్. ఓకే, ఇక్కడ పైన నేను సోషల్ మీడియా ఐకాన్స్. ఓకే, ఇక ఒక ఆర్టికల్స్, ఇది కోర్స్ అనుకోండి. ఓకే, ఇది కాంటాక్ట్ ఫామ్, ఇది డౌన్లోడ్స్, ఇవన్నీ. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో అప్డేటెడ్ సైట్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ సైట్, ఇది కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఇది. ఓకే, ఓకే సో ఇలా చేసుకోండి. ఇలా చేసి సింగిల్ పోస్ట్ ఎలా ఉంటుంది, సింగిల్ పోస్ట్ కూడా డిజైన్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా మీరు సింగిల్ పోస్ట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఎ సింగిల్ పోస్ట్. హియర్ ఇస్ అ టైటిల్. సో ఇక్కడ మనకు ఒక ఫ్యూచర్ ఇమేజ్, ఆ ఇమేజ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ కంటెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కేటగిరీస్ అన్నీ వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఆ పోస్టులు ఏవైతే ఆర్టికల్స్ మీరు చేస్తారో అవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు డూ వన్ థింగ్ ఏం చేయాలంటే కొన్ని ఏవైనా 2-3 డెమో పోస్టులు అనేవి మీరు చేయండి. ఓకే, మీరు డెమో పోస్టులు చేస్తే మీకు అర్థమవుతుంది మీకు డిజైనింగ్ ఎలా అవుతుంది, ఇక్కడ ఏమేమి వస్తున్నాయి అని. డెమో పోస్టులు ఎలా చేస్తారంటే, మీరు మీ సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్ పోస్ట్లోకి వెళ్తే యాడ్ న్యూ అని ఉంది చూసారా, యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పోస్ట్ టైటిల్ అనేది ఇక్కడ వేయాలి. ఓకే, సో నేను ఇక్కడ హలో హాయ్ అని రాశాను. ఓకే, ఇక్కడ ఏదైనా కొంచెం సంథింగ్ కంటెంట్ రాయండి. ఓకే ఇక్కడ ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి రైట్ సైడ్లో. ఓకే స్క్రోల్ డౌన్ కిందకు వస్తే ఇక్కడ సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అని ఉంది కదా, మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అని సెలెక్ట్ చేయండి, దెన్ పబ్లిష్. ఓకే, నేను ఇప్పుడు ఇది పబ్లిష్ చేశాను. ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది ఇది. ఐఎమ్ గోయింగ్ టు రీలోడ్. ఇది కేటగిరీ గోసప్స్ చూసారా. హలో హాయ్. ఓకే ఓకే, సో మీరు అక్కడ కొన్ని పోస్టులు మీరు డెమోగా చేశారనుకోండి, సో మీకు ఇది వాట్ ఈజ్ వాట్ అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది అనమాట. ఓకే సార్. లేదంటే కొద్దిగా రిపీట్ కనిపిస్తుంది. షో అవుతారు అనేది ఆఫ్ చేయండి, షో అవుతారు ఎప్పుడు కనిపించదు, మంచి ఇమేజ్ టైటిల్ మాత్రం కనిపిస్తుంది. ఓకే అప్డేట్ ఫైన్. ఓకేనా, సో ఇది ఇవాళ చేయండి, ఇది కొంచెం పెద్ద టాస్కే. ఓకే, మీరు ఏవైతే కావాలో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను రేపు క్లారిఫై చేస్తాను. మ్యాక్సిమం 2-3 days మీకు డిజైనింగ్ వర్క్ ఎక్కువ అవుతుంది. ఓకే, షూర్. ఓకేనా, ఓకే డన్. బాయ్, సీ యూ. బాయ్ బాయ్.